మనం వాటర్ని పెద్ద పెద్ద ఇండస్ట్రీస్లో ఉపయోగిస్తారు. అలాగే అక్వాటిక్ కల్చర్లో వాటర్ని ఉపయోగిస్తారు. వాటర్ అనేది మన జీవితంలో చాలా అవసరం. ఇప్పుడు మనం వాటర్ కాలుష్యం గురించి తెలుసుకుందాం. పెద్ద పెద్ద పరిశ్రమల నుంచి విడుదలయ్యే వ్యర్థాల వలన వాటర్ కలుషితం అవుతున్నాయి. వాటర్లోని జీవరాశులన్నిటికీ జీవించడానికి చాలా హానికరంగా వాటర్ని తయారు చేస్తున్నారు పరిశ్రమల వల్ల. అలాగే మనుషులు తాగే వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ వ్యర్థాలను వాటర్లో వదలడం వలన ఇప్పుడు మనం వాటర్ దేనికి ఉపయోగించుకొని తెలుసుకున్నాం. మనం వాటర్ని హాస్పిటల్లకు, కాలేజీలకు చాలా అవసరం. గ్రామాల్లో బావిల్లో నీళ్ళు చాలా స్వచ్ఛంగా ఉంటాయి. వాటిలో మినరల్స్ అనేవి ఉంటాయి. చేపలు పెంచడానికి, ఎండ్రకాయలు పెంచడానికి, తోటలు, పండ్ల తోటలు, పూల తోటలు పెంచడానికి వాటర్ చాలా అవసరం. వాటర్ అనేది నిత్య జీవితంలో చాలా అవసరం. నీటి వల్ల మనకు ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుంది. మనం నీటిని ఉపయోగించుకోవడానికి పెద్ద పెద్ద ట్యాంక్స్, పెద్ద పెద్ద డ్యామ్లలో నిల్వ చేస్తారు. వాటర్ అనేది మన నిజ జీవితంలో అవసరం. వాటర్ లేని సమయంలో ఎత్తిపోతల పథకం ద్వారా వాటర్ జనరేట్ చేసుకొని వాటర్ని నిల్వ ఉంచుకొని అగ్రికల్చర్కు వివిధ అవసరాలకు వాటర్ని వాడుకోవచ్చు. పొగ ద్వారా నీరు కలుషితం అయిపోయి వాటిని పశువులు, మనుషులు, జంతువులు ఏమైనా తాగి. Good morning everyone. Today's topic is water. My name is K. Anneha. I am studying 10th standard. Dr. B.R. Ambedkar Gurukulam Global School. వాటర్ అంటే మన భూమిలో దొరికే న్యాచురల్ రిసోర్సెస్లో ఒకటి. మన డైలీ లైఫ్లో వాడుకునేలా బేసిక్ నీడ్. మన భూమిలో 70% వాటర్ ఉంటుంది. మన భూమిలో 2.5% మాత్రమే మంచినీరు ఉంటుంది. మిగతా 88.5% ఉప్పు నీరు ఉంటుంది. మనం ఇప్పుడు నీటిని ఎలా పొదుపు చేసుకోవాలో, ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకుందాం. మై నేమ్ ఈస్ యూ శ్రీరేఖ. ఐఎమ్ స్టడీయింగ్ 10th standard. మనం వర్షం పడినప్పుడు వర్షపు నీటిని ఇంకుడు గుంటలను నిల్వ చేసుకోవడం వలన భూమిలోని నీటి శాతం పెరుగుతుంది. అలాగే చెరువులు, నదులు, భూగర్భ జలాలను కాపాడుకోవడం వలన నీరు భవిష్యత్ కాలాల వారికి ఉపయోగపడుతుంది. నీటిని మనం వాడుకునేటప్పుడు వృధా చేయకుండా నీటిని మనకి ఎంతవరకు అవసరమో అంతవరకు ఉపయోగించుకుంటే భవిష్యత్ కాలాల వారికి భవిష్యత్తులో వాటర్ మిగులుతుంది. తర్వాత మనం నీటిని గురించి ఉపయోగాలను తెలుసుకుంటాం. My name is Sitanta, studying 10th standard. నీరు జీవనానికి అత్యవసరం. నీటిని ఆహారం తయారు చేసుకోవడానికి ఉపయోగిస్తాము. నీటిని వ్యక్తిగత శుభ్రతకు, స్నానం, చేతులు కడుక్కోవడానికి, దుస్తులు శుభ్రపరచుకోవడానికి ఉపయోగిస్తాము. నీటిని వ్యవసాయ పంటలకు, పంట పట్టడానికి ఉపయోగిస్తాము. పశువులకు తాగడానికి నీరు ఉపయోగిస్తాము. నీటిని వస్తువులు తయారు చేసుకోవడానికి, యంత్రాలు చల్లబరచడానికి ఉపయోగిస్తాము. వృక్షాలు, జంతువులు, మనుషులు నీటిపైనే ఆధారపడి ఉంటారు. దీన్ని వాటర్ ప్యూరిఫై అంటారు. దీనికి ఇక్కడ పైప్ ఫిట్ చేసి దీంట్లో వాటర్ వెళ్తే మనకి వాటర్ ప్యూరిఫై అవుతుంది.